వచ్చిన ఎల్లరా అప్పు చేయది డబ్బులు సంపాదించడం ఒకటే జీవితం కాదురా, దేవుడు పని కూడా జీవితం. చూడండి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృజించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురుమోనని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవ్వరికి దూరముగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని కాబట్టి మనుషుల చమత్కార కల్పన వలన మార్చబడిన బంగారమైనను వెండి అయినను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, సృష్టి యొక్క క్రమము, దేవుడు సృష్టిని ఎందుకు సృజించాడు, దేవుడు మానవుల ఎడల కలిగి ఉన్న సంకల్పాన్ని ఈ 4-5 వచనాల్లో చదువుకున్న వచనాలను స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సృష్టిని దేవుడు సృజించి ఒక మనుష్యుని ద్వారా, ఎవరు ఆదామును సృజించి ఆ ఒక్క మనుష్యుని ద్వారా ఈ భూమిని అంతటిని నింపి, ప్రభునందుకున్న దేవుని బిడ్డలారా, అవ్వమ్మను సృజించి వారిద్దరు ఏకమై జన్మనించి జనాలను ఒక జనాంగము జాతులుగా దేవుడు విభజించి ఈ భూమిని అంతటినీ నింపేటట్లు దేవుడు ప్రణాళిక రూపొందించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చెప్తాడు, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురోమనని తన వెతుకు వారి నిమిత్తము నిర్ణయ కాలమున ఆయన ఏం చేశాడట? వారు అనేక మందిగా ఏర్పరచబడిన తర్వాత, అనేక మందిగా జనాంగముగా మార్చబడిన తర్వాత వారు దేవుణ్ణి కనుగొనాలని, సృజించిన సృష్టికర్తను కనుక్కోవాలని, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు ఎవరో అని వాళ్ళు ఎదుగుతారేమో, దేవుడు ఎవరో అనే ఆలోచన వారి జీవితంలోకి వచ్చిద్దామని దేవుడు అంట ఎవ్వరికి దూరంగా ఉండే దేవుడు కాదంట. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించాడు. ప్రభునందులారా, ఆయన లేకుండా ఏది లేదు. అందుకని 28వ వచనంలో చెప్తాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కాబట్టి. అది చాలా మంది అంటారు, బతుకుతున్నాము, కష్టపడుతున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, బతుకుతున్నాం, ఇందులో దేవుడు చేసినది అనే మూర్ఖులు చాలా మంది ఉన్నారు. కష్టపడుతున్నాం, తింటున్నాం, తెచ్చుకుంటున్నాం, బతుకుతున్నాం అండి, పండించుకుంటున్నాం, డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి?
ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడా? దేవుడు ఉన్నాడా? ఉంటే మనం పని చేయకుండా పంపించమని చూద్దాం అని మూర్ఖులు గోల్డ్ మంది మాట్లాడుతూ ఉంటారు లోకం మీద. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు మనం ఆయన యందు బ్రతుకుచున్నామంట. మనము ఆయన లేకపోతే మనకు బ్రతికే లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ సృష్టిలో ఏ ఒక్కటి ఆపేసినా మన బ్రతుకు గాలి ఒక నిమిషం ఆగిపోయింది అనుకో, ఆక్సిజన్ ఎవరు లేదు, పెట్టలా చచ్చిపోతారు, అప్పుడు రాలిపోయి చచ్చిపోతారు. సృష్టి దాని క్రమం చొప్పున అది జరిగిస్తుంది కనుకే, దాని క్రమం చొప్పున అది నడుస్తుంది కనుకే, ఈ సృష్టి అంతా నడుస్తుంది కనుకే మనం బ్రతుకుతున్నాం, పని చేసుకుంటున్నాం, డబ్బులు తెచ్చుకుంటున్నాం. ఈ సృష్టి అంతా ఆయన నడుపుతున్నాడు కనుక ఈ ధర్మక్రియలన్నీ నడుస్తున్నాయి. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నడపకపోతే, ఆయన చేయకపోతే ఏ ఒక్కటి నడవదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు చెప్తున్నాడు మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. హల్లెలూయా. ఎవరో చెప్తాడు మనము చలించుచున్నాము. ప్రభువులారా, మాట్లాడగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం, ఒక ఉనికి కలిగి ఉన్నాం. ప్రభువులారా, ఇవన్నీ కలిగి ఉన్నామంటే దేవుడు ఉన్నాడనే రుజువు మన జీవితాల్లో జరిగిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఉన్నాడనే రుజువు కనబడుతున్నాయి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరియు ఈ యొక్క భూమి మీద ఆయన సృజించిన సృష్టి అంతటిలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆయన ఉన్నాడని, ఆయన చలిస్తున్నాడని, ఆయన మనం ఉనికి కలిగి ఉన్నామంటే, మనం తిరుగుతున్నామంటే, మనం కలిగి ఉన్నామంటే ఆయన ఉన్నాడు అని యొక్క రుజువులు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. చీకటి తెల్లారుతుందంటే ఆయన ఉన్నాడని రుజువు. ఆయన లేకపోతే ఈ క్రమంగా జరగవు. కాకపోతే ఏంటంటే మనకే కాసేపు ఉన్నాడని పెద్దది, కాసేపు లేడని పెద్దది. మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం, మనం ఏదేదో పిచ్చి ఆలోచనలు అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించి దేవుడు పెట్టారా, ఈ లోకంలో ఆయన మనల్ని జీవింపచేస్తున్నాడు. దేనికంటే ఎప్పుడొకప్పుడు దేవుడు ఎవరో అని తరువులాడుకొని కనుగొంటామేమో, తెలుసుకుంటామేమో, నిజదేవుడిని తెలుసుకుంటామేమో, నిజదేవుడి అంతకు వస్తామేమో, నిజదేవుడు ఎవరా అని ఆలోచన కలిగి వస్తామేమో అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. 29వ చెప్తాడు, కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. అది సృజించిన సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి మనుషుల చమత్కారంగా ఊహాజనితముగా ఏర్పరచబడిన వాటిని యందు మనము ఎన్నడూ రాతి ఎందైనను, బంగారమైనను, వెండి అయిన ఎటువంటి దాని మీద అయినను మనము ఒక రూపము చేసుకొని దాన్ని దైవత్వమును పోలి ఉందని తలంపకూడదు అని దేవుని యొక్క బైబిల్, దేవుని యొక్క వాక్యం అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యాల్లో చెప్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో చెప్పబడుతుంది. ఎందుకంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము ఏం చెప్తుందంటే మనల్ని సృజించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టించి ఒక మనుష్యుని నుండి అనేక జాతులుగా దేవుడు విభజించి అనేక జాతులుగా వృద్ధి చేసి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని అభివృద్ధి చేసి మనం ఆయన కనుగొనాలనే ఆశ కలిగి మనకు దూరంగా ఉండకుండా మనకు సమీపంగా దేవుడు సంచారము చేస్తున్నాడు. ఆయన మనస్సు మన మధ్యలో ఉంది. ఆయన తగిన కాలంలో మనము తలులాడుతామో, ఒక సమయంలో బ్రతికి పుట్టింది మొదలుకొని చనిపోయే లోపల ఎప్పుడొకప్పుడు దేవుడు ఉన్నాడా, ఎవరు నిజమైన దేవుడు, ఈ యొక్క రాతి నుంచి బంగారం నుంచి, వెండి నుంచి,
చమత్కారంగా అనేక రూపాలు చేయబడిన వీటిలో ఉన్నాడు ఆ దేవుడు. మరి ఎవరు దేవుడు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు శక్తి కలిగిన వాడు, ఎవరు సృజించిన దేవుడు, ఎవరు సృష్టించిన దేవుడు, ఎవరు ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడు అని మనం ఎప్పుడైనా సరే ఏదో ఒక సమయంలో తలుగులాడతామో దేవుని గురించిన ప్రశ్న మన జీవితంలో వచ్చిద్దామనని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుడు మిత్రులారా, అందుకని ఇక్కడ చెప్తాడు అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను కానీ ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. చాలా ప్రభునందు దేవుడు బిడ్డలారా, ఇప్పుడైతే దేవుడు చూసి చూడనట్టు ఉంట్ల ఆ దినాల్లో, ఆ రోజుల్లో ప్రభువు రాకడకు ముందు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వము దేవుడు చూసి చూడనట్లు ఊరుకున్నాడేమో. కానీ ఇప్పుడైతే దేవుడు అంతటా అందరూ ఏమొందాలనుకుంటున్నాడు, మారు మనసు పొందాలనుకుంటున్నాడు. వారందరూ దేవుడిని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అందరూ దేవుడు ఉనికి చేస్తే మనం ఉనికి కలిగి ఉన్నాము. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మనము చెయ్యే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మనకి లోకంలో ఎవ్వరు సహాయము చేయకపోతే దేవుడు మనకు సహాయము చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం సర్వ మానవాళి పాప పరిహారార్థముగా దేవుడు ఈ లోకమునకు మానవుడిగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన దైవత్వమును విడిచిపెట్టి మనలో ఒకడి వలె తిరిగి మనకి దేవుని యొక్క రాజ్య సువార్తను మనకు వినిపింపచేశాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన తండ్రి నామములో దేవుడు బిడ్డలారా, ఆయన అద్భుతములు చేసి ఆశ్చర్య కార్యములు చేసి మనకు దేవుని గురించిన ప్రార్థన, దేవుని గురించిన దైవత్వము గురించిన జ్ఞానమును దేవుడు మనకు అందించాడు. దేవుని బిడ్డలారా, మరి మనము దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుని యొక్క పని విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనము తడువులాడి కనుగొన్న వెతుకువారికి అయినా దొరుకుతానన్నాడు. అడుగువాడు ప్రతివాడు పొందుకుంటాడన్నాడు. మనం పొందుకున్నాం. ఆస్తిని, ఐశ్వర్యాన్ని పొందుకోలేకపోవచ్చాము, కానీ దేవుడు నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కనుగొన్నాం, పొందుకున్నాం. మరి అనేక మంది ఇంకను పొందుకోలేక తడులాడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది దేవుని ఎరగని వారు ఉన్నారు. అనేక మంది దేవుని సన్నిధికి రాలేని వారు ఉన్నారు. వారు ఇంకా ఆ ప్రశ్న వారి జీవితంలో రాక అనేక సమస్యలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు నలిగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అట్టి వారి కొరకు కూడా కనుగొనబడిన మనము ఒకప్పుడు ప్రభువుని ఎరగక రాతి, వెండి, బంగారములు ఆ చమత్కారమైనవే దేవుడు అనుకొని ఆనందించిన మనము, తెలుసుకున్న మనము అనేక మంది ఎరగని జనులు, అనేక మంది నశించిపోతున్నారు. మంచి పని జరిగిందన్నా. నశించిపోతున్న వారి కొరకు కనుగొనబడిన మనము, వారు కూడా కనుగొన్నట్లు మనం కూడా ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన. మరి పరమాత్మ నియమా ప్రార్థన ఇతరులు ఒక గదిలో ఇంట్లో ఉండి చేసుకుంటాం. కష్టం లేని పని కదా, ప్రార్థించేద్దామా? ప్రార్థనే కాదు, వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాస పడాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవ్వరికి దూరంగా లేదు, అందరికీ సమీపంగా ఉన్నాడు, అందరికి దగ్గరగా ఉన్నాను అంటున్నాడు దేవుని బిడ్డలారా. కనుక మనము దేవుణ్ణి ఎదుగువారముగా ఉండాలి, దేవుణ్ణి కనుగొనవారుగా ఉన్నాము. ప్రభుత్వ అనేక మంది దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు, దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు. ప్రభుత్వ అటు వారి వరకు మనము ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ప్రభుత్వ మనము
ఉద్యోగంగా ఉంటే మాట చెప్తాడండి, దేవుని ఆత్మ మనలో పనిచేస్తే మనకి అలాంటి ఆలోచనలు వస్తాయి. మనలో సైతాన్ని పనిచేస్తున్నాం, అందరూ రాత్రి చెప్తున్నాడు, అందరూ కాకులువే, కాకి నలిపే పావులు, వదిలిన పావులు కూడా నల్ల పావులే, అన్నీ రెండు నలిపే, కానీ లోపల స్వభావాలు మాత్రం మనందరం తెలిపేసుకున్నాం, అంతా పరిశుద్ధులమే, కానీ లోపల స్వభావాలు మాత్రం పరిశుద్ధులు ఉండవలసిన స్వభావాలు లేవు. దాని బదులు నలిపేసుకొని, నలుపు బట్టల్లో కాదు అనేది, నలుపు పాపులమైనవి ఉండగా, మన పాపులమై ఉండగానే మనందరం, కొంతమంది ఏమనుకుంటారంటే మేము పరిశుద్ధులు, వాళ్ళందరూ పాపులు అనుకుంటూ ఉంటారు. ఏ దేవుడు అంటున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించున్న మహిమను కోల్పోతున్నారని చెప్తున్నాడు. అందరూ పాపులే, అందరూ నలుపాలవే, అందరూ కాకి నలిపే, కానీ స్వభావాన్ని మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏ స్వభావం ధరించుకోవాలంటే మనము అనేకులను రక్షించే స్వభావం ధరించుకోవాలి, అనేకులను ప్రభు యొద్దకు నడిపించే స్వభావాన్ని ధరించుకోవాల్సిన వరం అన్నప్పుడు దేవుని పెట్టారు. ఇంకా తరువులాడుతున్న వాళ్ళు ఎవరో, ఇంకా దేవుని కొరకు తరువులాడుతున్న వారు ఎవరో, మనకేంటంటే మనం తెలుసుకున్నాం కదా, చాలే మనకు జరుగుతుంది, మనం శుభ్రంగా ఉన్నాం, మనం బాగున్నాం, ఈ స్వార్థం ఉండడు ఎవరు కూడా ప్రభు పరలోక రాజ్యాన్ని చేయాలి. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడి బతికంటే ఇక్కడికి, ఎందుకంటే స్వార్థ పరులు దేవుని రాజ్యానికి, దేవుని దగ్గర ఎదుటివాడు బాగుండాలి అనే మనసు కలిగిన వాడి దగ్గరే దేవుడు, వాడు పాడైపోవాలి, నేను ఒక్కడనే బాగుండాలి, నేను ఒక్కడనే ఉండాలి, నేను అనే మాట ఎత్తునోడు ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఎందుకంటే నేను అనే మాట ప్రభు ఎక్కడా చెప్పలా, వాడపడలేదు. హల్లెలూయా. దేవుని ఇంకా ప్రభుని ఎరగక, ఇంకా దేవుని సన్నిధికి రాలేక, ఇంకా దేవునిలో ఉండలేక, దేవుడిలో తడువులాడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వ దేవుని పెట్టారు. ఇంకా నిజమైన దేవుణ్ణి ఎరగక, ఇంకా నిజమైన రక్షకుడిని ఎరగక, ఈ లోకములో ఉన్న వాటిని గురించి, వాటిని చూస్తూ తడువులాడుతూ వెతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుని పెట్టారా, ఈ సృష్టినంతటిని సృజించిన దేవుడు ఎవరో ఎరగక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వమైన దేవుని పెట్టారా, సృష్టించిన దేవుడికే ప్రభుత్వారా స్వస్థపరిచే శక్తి ఉంటది. తయారు చేసినోడికే రిపేర్ చేయగలిగిన జ్ఞానం ఉంటది. టీవీ తయారు చేసినోడికే తెలుసు అది ఆగిపోతే ఏది వేస్తే, ఏది నొక్కితే ఏది పాడైపోయింది, ఏది చేస్తే బాగుపడింది టీవీ అన్నదా తయారు చేసినోడికి తెలుసు. ప్రభుత్వాల మానవులను తయారు చేసి సృష్టించిన దేవుడికి మన శరీరంలో, మన అవయవాల్లో, మన జీవితం మొత్తం ఎవరు తెలుసా? ఆ దేవుడికే తెలుసు. సృష్టించిన దేవుడికే తెలుసు. ప్రభుత్వాల సృష్టించిన దేవుడికే తెలుసు మనము ఎలాగ బాగుపడతామో, మనం ఎలాగ నడుచుకోవాలి, మనల్ని ఏమి చేస్తే మన జీవితాలు బాగుపడతాయి అని మనం సృష్టించిన దేవుడికి తెలుసు. ప్రభుత్వారా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అనేక మంది ఈ దినాన్న నిజదేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు, నిజమైన దేవుడి కొరకు ఎదుగుట్లా. అందుకనే దేవుడు అంట మనకి దగ్గరగా ఉంటున్నాడంట. ఎరిగిన వాళ్ళైనా ఎరగిన వాళ్ళైనా ఈ భూమి మీద ఎవరు నన్ను ఎదుగుతారా, ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తారా? అయ్యా దేవుడు ఎవరు అయ్యా? చాలా మంది మన బాధలు అంటా ఉంటాం, దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే చూస్తున్నాడా నా బాధలో? నేను ఎంతమంది దేవుళ్ళు అనుకొని తిరిగాను, ఒక్క దేవుడు కూడా నన్ను కాపాడలేదే. దేవుడు పెట్టారా, ఈ మాటలన్నీ దేవుడు వింటా ఉంటాడు. మనం మాట్లాడుకున్న ప్రతి మాట దేవుడు వింటాడు.
అప్పుడు దేవుడు అంటాడు, మనకు సమీపముగా ఉంటాడు. అమ్మా నేనున్నా నిన్ను సృజించిన వాడు నేను, నిన్ను సృష్టించిన వాడు నేను, ఈ సృష్టిని నడిపిస్తున్న వాడు నేనున్నా, నేను నిన్ను స్వస్థపరచగలను, నీ బాధలన్నింటిలోంచి నేను విడిపించగలిగిన వాడు నేనున్నానమ్మా, నన్ను కనుగొను నా దగ్గరికి రా, నేనెవరో తెలుసుకో. మనం అనుకుంటాం రాతిలోను వెండిలోను బంగారంలోను మనుష్యుల చేత చెక్కబడిన చమత్కారమైన రూపాలు. దేవుడు ఎంత అందంగా ఉన్నాడు. దేవుడు అంత అందంగా ఎవరు చూశారు? ఎవరు చూడగలరు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, కోటి సూర్యుల తేజస్సు కలిగిన దేవుడు, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆకాశం తన సింహాసనం, భూమి తన పాదపీఠముగా చేసుకున్న దేవుడిని ఎవరు చూడగలరు? ఎవరు ఆయన స్వరూపమును చూసి బ్రతకగలిగిన నరుడు ఎవరు? ఆయన స్వరూపాన్ని చూసి బ్రతకగలిగిన నరుడు ఎవరు లేరు. యేసుప్రభు బొమ్మనేస్తారు. యేసుప్రభు అలా ఉన్నాడనుకుంటున్నారా? లేడు, అలా లేడైనా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి సర్వాంతర్యామైన దేవుడు. ఆయన స్వరూపమును చూడగలిగిన వారు ఎవరు లేరు. మనమే కొన్ని ఊహకు ఊహించుకొని ఇలా ఉంటే అందంగా ఉంటాడు. చూడు, గర్భవతులు ఉన్నారు, తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు? నా పిల్లడు ముక్కు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి, మొహం ఎలా ఉండాలి, ఈ రంగు ఉండాలి, ఎలా ఉండాలని ఊహించుకుంటా ఉంటారు. తన బిడ్డ ఎలా ఉండాలని ఊహించుకుంటా ఉంటారు. మనము కూడా దేవుడు ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా అందంగా ఉండాలి నాకు దేవుడు ఎలా ఉండాలని మనం ఊహించుకొని మన దగ్గర కలిగిన వెండి బంగారములు రాళ్ళు చమత్కారముగా వాటి మీద రూపొందించుకొని వాటిని దేవుళ్ళుగా మనం ఆరాధిస్తూ ఉంటాము. ప్రభువులారా, ఆ దినాల్లో దేవుడు అంటున్నాడు, ఆ దినాల్లో చూసి చూడనట్టు జరిగింది. కానీ ఇవాళ నిజ దేవుడు ఎవరో? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి సువార్త చెప్పి అద్భుతం ఆశ్చర్యం చేసి ప్రభువులారా చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి పునరుద్ధరణై తిరిగి లేచి ఆకాశంలో ఆరోహణమైన దేవుడు చెప్తున్నాడు, మీరు వెతికితే నన్ను కనుగొంటారు. ఒకటే మాట చెప్తా, యేసు ప్రభు దేవుడు అంటానికి ఒకటే తెలుసు. అడుగు దేవుడిని, అసలు దేవుడు ఎవరు అనే ప్రశ్న నీ మధ్యలో ప్రారంభమైతే యేసు ప్రభుతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ఎవరో? ఈ చమత్కార బొమ్మల్లో ఉన్నాడా? ఈ చెట్లో ఉన్నాడా? ఈ గోడలో ఉన్నాడా? ఈ మట్టిలో ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే ఆ దేవుడు ఎవరో అనే ప్రశ్న నీ జీవితంలో, నీ హృదయంలో, నీకున్న పరిస్థితిని బట్టి ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ దినానే నువ్వు దేవుణ్ణి కనుగొనగలుగుతావు. హల్లెలూయా. మీకు అర్థం ఉంటా చెప్తాను. వరుసగా ఒక 9 బొమ్మ ఫోన్లు, ఒక మంచి ఫోన్ పెట్టారు అనుకో వరుసగా. ఈ 10 చూడటానికి ఎలా ఉన్నాయి? ఫోన్లాగే ఉన్నాయి. ఈ 10 ఫోన్లు మంచి ఫోన్లు అంటే కుదిరిద్దా? చెప్పాడు, ఆ పెట్టినోడు చెప్పాడు, ఇగో ఈ 10 ఫోన్లలో ఒకటే ఒరిజినల్ ఫోను, తదిమైన 9 పనిచేయని ఫోన్లు అని చెప్పాడు. అది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎలా తెలుసుకుంటాం? చూసి చెప్పేస్తామా? చూపు అనే ఒక రకంగానే ఉన్నాయి. ఏం చేస్తాం? వాటిని తాకి నొక్కి టెస్ట్ చేసి అప్పుడు ఇది కాదు లైట్ వెలిగింది, ఇది ఫోన్ వెళ్తుంది, పని చేస్తుంది, ఇది. హల్లెలూయా. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు దేవుళ్ళు అని వారు అనేక మంది ఉన్నారు, కాదంటలేదు. కానీ నిజ దేవుడు ఎవరో, సృజించిన వాడెవరో, ఈ సృష్టిని నడిపిస్తున్న వాడెవరో, ఈ జీవితాన్ని ఇస్తున్నవాడు ఎవరు, అసలు మన జీవితాలు బాగు చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది, మనకు ఆరోగ్యం ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉంది, మన జీవితంలో అద్భుతము చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అనే ప్రశ్న మనందరికీ ప్రారంభమవ్వాలి. ఒకప్పుడు నాకు అలా ఉన్నప్పుడే అసలు దేవుడు ఎవరు, ఎంతమంది ఉంటే అసలు దేవుడు ఎవరు, అసలు నా జీవితాన్ని మార్చేది ఎవరు, అసలు మన బతుకులు బాగు చేసేది ఎవరు, మనకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు, అసలు మా సృష్టించింది ఎవరు, ఆ తల్లి గర్భంలో వచ్చేసేవాడి చూసేసేవాడి అంటే అట్లా జరిగిపోతుంటే సృష్టి అంతా జరుగుతుంది. మనం మారిపోయిన సృష్టి మారదే. కత్త టయానికి తెల్లారుతుంది, టయానికి చేరబడుతుంది.
అంత కరెక్ట్గా టయానికి నడుస్తుంది. ఇది మొత్తం ఏ ఒక్క నిమిషం ఆలస్యంగా నడిచిన మా జీవితాలు ఏమైంది అది మరి ఒక్క నిమిషం ఆక్సిజన్ గాలి ఆగిపోయింది అనుకో ప్రపంచం మీద మనిషి ఎన్నోడు బతుకుతాడా? పిత్తల గాలి రాజేస్తాం. ఒక్క నిమిషం కూడా మనకు గాలి ఆగకూడదు, వర్షాలు ఆగకూడదు, ఎండ ఆగకూడదు, ఏది ఆగకూడదు. ఏ ఒక్కటి సృష్టిలో ఆగినా మన జీవన విధానం ఎప్పుడు పడిపోతుంది. మరి మనుషులలో మనకే ఎక్స్పెక్ట్ డేట్లు ఉన్నాయి కదా. మాట చెప్తా, భూమి మీద ప్రతిదానికి ఎక్స్పెక్ట్ డేట్ ఉంది. ఈ మైకు ఎల్లకాలం పనిచేస్తుందా? ఎక్స్పెక్ట్ డేట్ ఉంది. ఈ ఫోన్ ఎల్లకాలం పనిచేస్తుందా? ఎక్స్పెక్ట్ డేట్ ఉంది. ఏ వస్తువుకైనా భూమి మీద ఎక్స్పెక్ట్ డేట్ ఉంది. అలాగే మనిషి కూడా ఎక్స్పెక్ట్ డేట్ ఉంది. ఏదో ఒక దినాన్న మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. మొన్న అయినది వెనకటి వలే మొన్న అయిపోతుంది. మట్టిలోంచి తీయబడ్డాము, తిరిగి నువ్వు కాల్చినా బూడి చేసినా ఎక్కడ చేసినా గాలిలో ఏం తేలవు కదా. భూమిలోకి వెళ్ళాల్సిందే, మనం ఈ మట్టిలో కలవాల్సిందే. ప్రభుత్వమైన దేవుని ద్వారా గమనించండి, దేవుని యొక్క కృప శక్తి మనకు తోడుగా ఉంది కనుక ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా ప్రతిదానికి భూమి మీద ఎక్స్పెక్ట్ డేట్ లేని ఏంటో తెలుసా? దేవుడు మానవుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. ఈ లోపల ఆత్మ అనేది ఒక ఉంది, దీనికి లేదు ఎక్స్పెక్ట్ డేట్. ఇది చచ్చిపోదు. ఇది దేవుడు పెట్టిన దీపము. మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అదే అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ నిలబడాల్సిందే. ఈ శరీరం ఏదో రోజు కూలిపోద్ది, ఏదో రోజు నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది. కానీ ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా ఆత్మ దేవుని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే కనుక ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా నిజ దేవుడు ఎవరో తడువులాడి కనుక్కుంటామునని దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. దేవుడు ఎవ్వరికి దూరంగా లేదు, ఆయన అందరికి దగ్గరగా ఉన్నాడు. కనుక్కునే పని మనదే. మన ఎదురుగా ఉన్నాడు, మనకి దగ్గరగా ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన దేవుని దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాల ఎందుక బాధపడతారు? ఎందుకంత ప్రయాసపడతారు? ఎందుకంత ఇబ్బందులు పడతారు? నా దగ్గర రావచ్చుగా, నేను బాగు చేస్తా కదా, నేను విడిపిస్తా కదా, నేను ఆలకిస్తా కదా, సృష్టించిన వాడినే కదా, నేను ఉన్నాను కాబట్టి మీరు చెల్లిస్తున్నారు, ఉనికి కలిగి ఉన్నారు, బ్రతికి ఉన్నారు, తింటున్నారు. ఈ సృష్టి యావత్తు దేవుడు ఉన్నాడని రుజువు చేస్తుంది. కానీ ఆ దేవుడు ఎవరో మనం గుర్తుపట్టలేము. ఆ దేవుడు ఎవరో తడువులాడి కనుక్కోలేకపోతున్నాం, వెతకలేకపోతున్నాం. ప్రభునంతులారా రుజువు చూడలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. నువ్వు నిజమైన దేవుడు అయితే ఇదిగో నాకు ఈ కార్యం ఇచ్చేయి, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఇచ్చేయి. పిల్లలు అంటా ఉంటారు కదా, నిజంగా కొనుస్తావా, నీకు ఆ ధైర్యం ఉందా, ఇస్తావా, సరే నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే సాయంకాలం కొనుక్కురా అంటారు. అంటే ప్రభునంతులారా అట్లాగైనా మనం ఆ కార్యం చేస్తాము, తీసుకొస్తారు అని. ప్రభునంతులారా నువ్వు నేను అడగొచ్చు ప్రభుని, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే, గొప్ప దేవుడు అయితే నన్ను బాగు చేయొచ్చుగా, నన్ను సృష్టించేవాడు నువ్వు అయితే బాగు చేయలేవా? నువ్వే నిజమైన దేవుడు అయితే, నువ్వే మాకు దగ్గరగా ఉన్న దేవుడు అయితే, మేము మాట్లాడుకుంటున్న మాటలు వింటున్న దేవుడు అయితే మా జీవితాలు ఈ గొప్ప కార్యం జరిగించలేవా? తప్పులేదు ప్రభునంతులారా, అడుగు. దేవుడు ఆయన శక్తిని రుజువు చేస్తాడు. ఏ భేదం లేదు, ఎవ్వరికి లేదు. అందరికి దేవుడు సమీపంగానే ఉన్నాడు, అందరికి దగ్గరగా ఉన్నాడు. అందరూ ఆయన్ని తెలుసుకోవాలని, అందరూ ఆయన ఎంత విశ్వాసం ఉంచాలని, ప్రభుత్వమైన దేవుని బిడ్డలు అందరూ ఆయన ఎద్దుకు రావాలని దేవుడు మనకు సమీపముగా ఉండి మనం వెతుకుతామో, మనం తడువులాడతామో, మనం దేవుణ్ణి కనుగొంటామో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన కనుగొని మారు మనసు పొంది ఆయన ఎంత విశ్వాసం ఇచ్చినట్లయితే ఏదో దినాన్ని 70, 80 ఏదో దినాన్ని మనం చనిపోవలసిందే. కానీ మనం బ్రతుకున్నంత కాలంలోనే నిజ దేవుణ్ణి ఎరిగి ఉండి మన ఆత్మ దేవుని యొద్దకు చేరాలని, పరలోకమునకు
వెళ్ళాలని యుగ యుగములు ఆయనతో సంతోషముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం సృష్టించినందుకు తెలుసు ఒక మనుష్యుడి నుంచి ఈ భూమి అంతటి నింపాడు దేవుడు. ఆ ఒక మనుష్యుని సృజించిన దేవుడు ఎవరో నువ్వు కనుగొనగలిగితే నీవు ప్రభుత్వారా నీవు ఆ జ్ఞానాన్ని పొందుకున్నట్టే. అనేక మంది అంటారు జ్ఞానం 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 అంటే ఏమీ లేదు, నిజదేవుడు కనుక్కుంటమే జ్ఞానం. మనకి ఈ లోక జ్ఞానం ఏంటంటే ఎవడు ఎక్కువ మోసాలు చేయగలిగితే, ఎవడు ఎక్కువ అబద్ధాలు చెప్పో ఈ కంతులు వాడండి గొప్ప జ్ఞానం కలిగిన వాడండి. ఏంటి జ్ఞానం అంటే మనుషులు మోసం చేయటం జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం ఏంటి తెలుసా? నేను ఆయన కలిగి ఉండుటే జ్ఞానం. హల్లెలూయా. ఆయన్ని తెలుసుకోవటమే జ్ఞానం. నిజ దేవుణ్ణి ఎవరినో తెలుసుకునే అంత జ్ఞానం నీకు వచ్చిందంటే నువ్వు గొప్ప జ్ఞానివు అని అర్థం. హల్లెలూయా. అప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావు? ఒరిజినల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. డూప్లికేట్ డాక్టర్ పని ఎవరు మనకి? వైద్యుడు నేనే పాపులు పిలవచ్చును కానీ పరిశుద్ధుల కొరకు కాదన్నాడు. నేను రోగులకి వైద్యుడు కానీ ఆరోగ్యం ఉండవాళ్ళకి వైద్యుడు కాదన్నాడు. ప్రభుత్వారా ఆయన వైద్యుడిగా వచ్చాడు మన కొరకు, మనం బాగు చేయడానికి. ప్రభుత్వారా చనిపోయిన వారిని సైతము బ్రతికించగలిగిన శక్తి నాకు ఉన్నది అని రుజువు చేశాడు అనేక సందర్భాల్లో. హల్లెలూయా. ఆ శక్తిని రుజువు చేశాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏంటిది? నా యందు విశ్వాసం ఉంచేవాడు గమనించండి ఎక్కడికి ఎప్పుడు తప్పిపోడు. దేవుడు పెట్టారా కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజ దేవుడు ఎవరో తడుగులాని తెలుసుకున్నాం. ఆయన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే మన సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం. హల్లెలూయా. ఆయన్ని తెలుసుకోవడంత కాలము మన జీవితము ఇంకా తడులాడుతూనే ఉంటాం. ప్రభువును దుఃఖపెట్టిన దేవుడు పెట్టారా ఉదయకాల సమయంలో ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మన మాటలు ఆలకిస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది కనుక ఇప్పటికైనా చమత్కారమైన వాటిని విడిచిపెట్టి సృష్టిని సృజించిన దేవుడు, సృష్టిని నడిపిస్తున్న దేవుడు, మనకు సమీపంగా ఉన్న దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనకు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడు. ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే, నమ్మకం ఉంచగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించి ఆయన నామానికి దేవుడు మహిమ తెచ్చుకోను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా తండ్రి, దైవమైన రక్షక, నీ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరు నిజ దేవుడిని ఎరగక నాయన ఈ లోకములో ఉన్న వాటిని ఆరాధిస్తూ నాయన దేవుడు పొందుతున్నారు. నిజ దేవుని యొద్దకు వారిని నడిపించండి ప్రభా. ఒక మనిషిని సృజించి ఆ మనిషిని ద్వారా అనేక మనుష్య జాతులను నిర్మించిన దేవుడు నీవు సర్వశక్తి కలిగిన వారినైనా వారు ఎరగగలిగినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీవించండి, ఆశీర్వదించమని, బలపరచమని, సహాయం చేయమని ప్రభా. తీసుకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడిన ప్రతి మాటలను సాధించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. మనందరూ ఇచ్చిన బృందం పరలోకములో ఉన్న ప్రభుత్వమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సాగి ఇక్కడ కూడిన మనకును ఎవరైతే నిజ దేవుడిని ఎదుగుతున్నారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.